హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. బేకరీస్లో దొరికే ప్లామ్ కేక్ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇక్కడ మైదా కూడా వాడకుండా హెల్తీగా చేసుకుందాం కేక్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ని. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దామా? చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక ఆరెంజ్ని ఫుల్గా జ్యూస్ తీసుకున్నాను. ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాక ఇందులోకి నట్స్ని, ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, టూటీ ఫ్రూటీ, కిస్మిస్, చెర్రీ, అలాగే డేట్స్ని ఇలా కొన్నాటిని చాప్ చేసుకుని ఇవన్నీ కూడా వేసుకోవాలి. మీరు ఇంకేమన్నా నట్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇందులో వేసుకుని వీటిని బాగా కలిపి 1 అవర్ పాటు సోక్ అవనివ్వాలి. ఇలా ఈ నట్స్ అవి కూడా ఈ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈలోగా ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఇందులోకి 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి షుగర్ ఎంతైతే తీసుకున్నామో అంతే పెరుగుని తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోండి, ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని. అలాగే ముందుగా ఫైన్గా పౌడర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇది ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత దీన్ని మరొకసారి కలిపి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ మైదా కూడా తీసుకోవట్లేదు, నేను గోధుమ పిండి కూడా కాదండి, మల్టీగ్రెయిన్ ఆటా. ఇది ఇంట్లో ఆడించిన పిండి, జొన్నలు, రాగులు, సజ్జలు, అలాగే ఇవన్నీ పావు కేజీ చొప్పున వేసుకుని కేజీ గోధుమలు తీసుకుని ఆడించిందండి. ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుని ఇలా స్ట్రైనర్ ద్వారా ఇలా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఎలాంటి ఉండలు అవి లేకుండా, అలాగే కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది ఇలా జల్లించి తీసుకోవడం వల్ల. ఇక్కడ మనం విస్కర్కి బదులు ఇలా స్పాచులర్ యూస్ చేసినట్లయితే చాలా ఈజీగా కలపడం ఈజీ అండి. లేకపోతే విస్కర్ తోటే కలుపుకోవచ్చు. ఇలా మనం దీన్ని ఒక రౌండ్ తిప్పుతూ వీడియోలో చూపించినట్లుగా మధ్యలో కట్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఈ నట్స్ని ఇందులో వాటర్ లేకుండా, అదే జ్యూస్ లేకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అవి నాని ఉన్నాయి కాబట్టి పిండి అనేది బాగా పలచబడకుండా ఫస్ట్ ఈ నట్స్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు ఈ నట్స్ వేసాక ఈ మిగిలిన జ్యూస్ అంతా కూడా పట్టిందండి. మనం కేక్ బ్యాటర్లా మరీ కాస్త రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కాస్త థిక్గానే ఉండాలి. సో ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. జ్యూస్ని కూడా ఒకేసారి వేయకూడదు. మనం పలచబడింది అనుకోండి, ఏమీ లేదండి, బేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆల్రెడీ నేను ఇలా చేశాను, నాకు 1.5 అవర్ కూడా పట్టింది ఒకసారి బేక్ అవ్వడానికి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి తక్కువ టైంలోనే బేక్ అవుతుంది. అలాగే కేక్ మౌల్డ్ తీసుకొని లైట్గా ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని వేసుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్ వేసుకొని మైదా లేదా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ వేశాక 1-2 సార్లు ట్యాప్ చేసుకుని ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చాప్ చేసుకున్న నట్స్ని కొన్నాటిని తీసి పక్కకు ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటిని కాస్త గార్నిషింగ్ కోసం పైన వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని బేక్ చేయడం కోసం స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో ఇలా స్టాండ్ని అరేంజ్ చేసుకోండి. అలాగే ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ప్రీ హీట్ అవనివ్వండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఈ కేక్ మౌల్డ్ని ఇందులో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి, వేడిగా ఉంటుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ బేక్ అవ్వడానికి 45 మినిట్స్ పట్టింది. కేక్ బేక్ అయిందో లేదో ఇలాంటి స్టిక్తో ఒక్కసారి చెక్ చేసుకోండి. టూత్ స్టిక్ కానీ ఏదైనా నైఫ్తో కానీ బ్యాటర్ అంటుకోకుండా అది
ఫ్రీగా వస్తే మనకి బేక్ అయినట్లే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మౌల్డ్ తీసి పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేయండి. నెక్స్ట్ దీన్ని నైఫ్తో ఇలా ర్యాప్ చేసుకుని, ఇలా ర్యాప్ చేయడం వల్ల మనకి కేక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుందండి. అలాగే అడుగున బటర్ పేపర్ ఉంది కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారుగా ఎంత ఈజీగా వచ్చిందో, అసలు ఎక్కడ కూడా మనకి షేప్ అవుట్ అవ్వలేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఇదే కాదు, నేను ఇంకా 2 ఎగ్తో ఒకటి, అలాగే గోధుమ పిండితో ఒకటి చేసిన రెసిపీస్, 2 కేక్స్ రెసిపీస్ ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. అవి కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం న్యూ ఇయర్కి కంపల్సరీ కేక్ కటింగ్ అనేది ఉంటుంది. సో కేక్ కటింగ్ ఇంట్లోనే మనమే తయారు చేస్తే చాలా బాగుంటుంది. బయట నుంచి తెచ్చే పని లేదు. అలాగే ఓవర్గా క్రీమ్స్ వేసేసి ఉంటాయి బేకరీలో, అలా కాకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టండి. చక్కగా పిల్లలు పెద్దలు తిన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.